హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుంత డిఎస్సి ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో మనం డిఎస్సికి సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే చూస్తాం. చూడండి ఫ్రెండ్స్, ఎవరైతే నా వీడియోస్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా వీడియోస్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అయితే ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. డిఎస్సికి సంబంధించి ముఖ్యమైన అప్డేట్ ఏంటంటే, చూడండి, మనకి గవర్నమెంట్ వాళ్ళు టీచర్స్ సర్దుబాటు అనేది మనకి ఆదివారము 11వ తారీఖున చేపడతామన్నారు కదండి. దాన్ని పొడిగించారు ఒక రోజు అన్నాం కదా. అయితే ఆ పొడిగింపు ప్రక్రియ అనేది మనకి జరిగి చూడండి, టీచర్ల సర్దుబాటు అనేది జరిగి చూడండి, మొత్తం మనకి 15,000 మంది టీచర్లను సర్దుబాటు చేశాము అనేసి ఒక అంచనాగా చెప్తున్నాము అనేసి మనకి ఒక ఆర్టికల్ అయితే పబ్లిష్ అయిందండి. అది ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్ లో. చూడండి, 15,000 మంది టీచర్ల సర్దుబాటు. అయితే ఇక్కడ మనకి ఈ ఎస్జిటీలు అంటే ప్రాథమిక పాఠశాలలో పనిచేసే సెకండరీ గ్రేడ్ టీచర్స్ అనే వాళ్ళు మనకి 4,922 మంది అవసరమై ఉంటే, అందులో మనకి ఇంకా 5,513 మంది టీచర్స్ మిగిలిపోయారనేసి మనకి న్యూస్ లో ఇవ్వడం జరిగిందండి. తర్వాత మనకి స్కూల్ అసిస్టెంట్ ఉన్నత పాఠశాలలో పనిచేసే సబ్జెక్ట్ టీచర్లు అనే వాళ్ళు మనకి 2,299 మంది వీళ్ళు కొరతగా ఏర్పడడం జరిగిందండి. అయితే ఇప్పుడు మనం చూడండి, ఉపాధ్యాయుల పని సర్దుబాటు అనేది ఈ అంశం మనకి కొలికి వచ్చింది అనేసి న్యూస్ అయితే ఇచ్చారు. అయితే అవునండి, మనకి సుమారు 15,000 మంది టీచర్ల సర్దుబాటు విధానంలో ఇతర పాఠశాలలకు పంపనున్నారు అనేసి చెప్తున్నారు. తర్వాత ఈ మేరకు మనకు ఈ నెల 16 నాటికి బడుల్లో ఉన్న విద్యార్థుల సంఖ్య ఆధారంగా ఈ యొక్క పాఠశాల విద్యాశాఖ టీచర్ల అవసరాన్ని అంచనా వేసిందండి. అయితే మన ప్రాథమిక పాఠశాలలో సెకండరీ గ్రేడ్ టీచర్స్ ఎస్జిటి టీచర్లు అవసరాన్ని చూడండి భారీగా, అంటే ఈ ఎస్జిటి టీచర్లు అనే వాళ్ళు భారీగా మిగిలిపోతుంటే, అటు ప్రాథమిక ఉన్నత పాఠశాలలో ఈ స్కూల్ అసిస్టెంట్ టీచర్లు అంటే సబ్జెక్ట్ టీచర్లు మాత్రం కొరత కనిపిస్తుంది అనేసి మనకి న్యూస్ అయితే పబ్లిష్ అయి ఉంది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా ప్రాథమిక పాఠశాలల్లో ప్రస్తుతం పనిచేస్తున్న స్థానాల్లోని 10,435 మంది టీచర్లు మిగిలిపోయి ఉన్నారండి. అయితే ఇతర పాఠశాలల్లో 4,922 మంది అవసరం ఉంది అనేసి పేర్కొనడం జరిగింది. అయితే దీంతో మనకి ఇంకా 5,513 మంది ఎస్జిటి టీచర్లు మిగిలిపోయిన పరిస్థితి ఏర్పడింది అనేసి మనకి విద్యాశాఖ వాళ్ళు న్యూస్ అయితే పబ్లిష్ చేస్తున్నారు. తర్వాత చూడండి, అవసరమైన మేరకే టీచర్లను సర్దుబాటు చేస్తామని భావిస్తున్నారండి. అయితే చూడండి, పాఠశాల విద్య ప్రకటించిన సర్దుబాటు అవసరము రాని టీచర్లు ప్రస్తుత స్థానాల్లోనే కొనసాగుతారని, ఇక ప్రాథమిక ఉన్నత పాఠశాలల్లో 3,824 మంది మిగులుగా ఉంటే 4,527 మంది అవసరమయ్యారనేసి మనకు పేర్కొన్నారండి. తర్వాత ఇంకా 703 మంది టీచర్లు అవసరం అయితే వారిలో 164 మంది ఎస్జిటీలు అవసరం ఉంది అని పేర్కొనడం జరిగింది. ఇక మనకి ఉన్నత పాఠశాలల్లో 5,447 మంది టీచర్లు మిగులుగా ఉంటే 7,207 మంది అవసరం అవుతున్నారనేసి విద్యాశాఖ పేర్కొనిందండి. ఇంకా మనకి చూడండి, 1,760 మంది స్కూల్ అసిస్టెంట్లు అవసరం ఉందనేసి పేర్కొనడం జరిగింది. ఇలా మొత్తంగా ఎస్జిటీలు భారీగా మిగిలిపోతుంటే మనకి స్కూల్ అసిస్టెంట్లు సబ్జెక్ట్ టీచర్స్ మాత్రం కొరతగా కనిపిస్తుంది అనేసి ఇక్కడ మనకి క్లియర్ గా ఈ సర్దుబాటు విధానంలో మనకి చెప్పడం జరిగిందండి. సో ఫ్రెండ్స్, మనకి స్కూల్ అసిస్టెంట్ అనేది కొరతగా ఏర్పడింది, అంటే ఎస్ఏ పోస్టులు భారీగా అవసరమై ఉన్నదనేసి మనకి గవర్నమెంట్ వాళ్ళు తెలియజేస్తున్నారు. అలాగే చూడండి, మనకి సర్దుబాటు ఇతర బడులకు మారాలి అంటే జూనియర్ టీచర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇప్పుడు ఈ సర్దుబాటులోని వేరే స్కూల్స్ కి వెళ్ళాలి అనేసి మనకి ఇక్కడ స్వచ్ఛందంగా పేర్కొనడం జరిగింది. అయితే ఇంకా మనకి మండల పరిషత్, జిల్లా పరిషత్, మున్సిపల్ మేనేజ్మెంట్లలో కలిపి మొత్తం సర్దుబాటు చేస్తారు అనేసి మనకి ఇవ్వడం జరిగిందండి. అలాగే మనకు మండలం, డివిజన్ స్థాయిలోని తొలుత సర్దుబాటు చేసి ఆ తర్వాత జిల్లా స్థాయిలో సర్దుబాటు చేస్తామని మనకి పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ గారు విజయరామరాజు గారు తెలిపి ఉన్నారు. ఈ విధంగా మనకి సర్దుబాటు ప్రక్రియ అనేది అంటే చేసి మనకి స్కూల్ అసిస్టెంట్ పోస్టులు అనేవి మిగిలేలా, అంటే
కొరతగా ఏర్పడింది అనేసి మనకి పేర్కొనడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఇది మనకి డిఎస్సికి సంబంధించి ముఖ్యమైన అప్డేట్. అయితే ఇంకో ముఖ్యమైన విషయం అండి, ఎప్పటికప్పుడు మీరు టెట్ కి సంబంధించి అప్డేట్స్ కావాలంటే చూడండి, మన గూగుల్లోకి వెళ్ళి మనం ఏపీ టెట్ అని టైప్ చేసినట్లయితే అందులో మనకి టెట్ కి సంబంధించిన అప్డేట్స్ అనేవి ఎప్పటికప్పుడు తెలుస్తుంటాయి. అలాగే మన ఛానల్లోని వీడియోస్ ద్వారా కూడా నేను మీకు ఆ యొక్క టెట్ ఎగ్జామ్ డేటు, తర్వాత హాల్ టికెట్స్ కి సంబంధించి, అంటే హాల్ టికెట్ డౌన్లోడ్ కి సంబంధించి ఇన్ఫర్మేషన్, తర్వాత మాక్ టెస్ట్ కి సంబంధించి ఇన్ఫర్మేషన్ అనేది నేను కూడా ఎప్పటికప్పుడు మీకు అందిస్తుంటానండి. ఇలా కరెంట్ ఇన్ఫర్మేషన్ ఏమైనా కావాలంటే మా వీడియోస్ ని లైక్ చేసి, షేర్ చేసి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.